ఓహో చారుమతి దేవి భాగ్యమే మగధ సామ్రాజ్యం ఎంతో విశేషంగా వర్ధలుతూ ఆ రాజ్యం అంతా విశేషం ఏంటి అంటే ఈ చారం ఆవిడ యొక్క ధర్మాన్ని ఆవిడ నిర్వర్తించింది గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదండి, ఏ వ్రతం మనం ఆటలైనా సరే ఏం చెబుతున్నాము అంటే నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నా స్వధర్మాన్ని నేను తప్పకుండా పాటిస్తాను, అట్లాగనే అధర్మాన్ని పాటించను అని చెప్పటం. పురుషుల కన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే ధర్మాన్ని పాటించడం. భార్యకు పూర్ణత్వం వచ్చేది భర్త వల్ల, భర్తకి పూర్ణత్వం వచ్చేది భార్య వల్ల. కనుక ప్రజలందరికీ పూర్ణత్వం వచ్చేది పాలకుల వల్ల, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ వల్ల. సత్యమేవ జయతే అని రాసి ఉంటాయి. చివరికి నిలిచేది ఏంటి? భారతం అంతా చదివినా, భాగవంతం అంతా, రామాయణం అంతా జరిగినా ఏ చిట్టకు నిలుస్తుంది అన్నాడు. కాబట్టి అది పాటించటం మానవుడికి అంత సులభమైన విషయం కాదు. కావటం కోసం ఒక్కొక్క